దయతల సద్గురు ప్రభు మహారాజ్ కో జై. గురుర్ బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీ దక్షిణామూర్తి సమారంభాం శ్రీ శివరామ దీక్షిత మధ్యమాం శ్రీ బురహానార్య పర్యంతం వందే శ్రీ గురు పరంపరం. దయతల సద్గురు ప్రభు మహారాజ్ కో జై. వివేక చూడమని శంకర భగవత్పాదుల వారు రచించారు. దాంట్లో శంకరాచార్యుల వారు ఒక మాట చెప్తారు. దుర్లభం త్రయమే వైతత్ దైవానుగ్రహ హేతుకం. దుర్లభం త్రయమే వైతత్ దైవానుగ్రహ హేతుకం. ఈ ప్రపంచంలో దైవానుగ్రహం కలిగినటువంటి వారికి 3 ప్రయోజనాలు కలుగుతాయి అని చెప్పారు. ఎవరికి దైవానుగ్రహం ఉంటుందో వాళ్లకు 3 ప్రయోజనాలు కలుగుతాయని చెప్పారు. అంటే జనరల్గా సమాజంలో దైవానుగ్రహం కలిగితే ఏమి ప్రయోజనం కలుగుద్ది అంటే చాలామంది అనుకునేటువంటిది ఏంటంటే, ఒకటి ధనం ప్రాప్తిస్తుందని, లేకపోతే సంతాన ప్రాప్తి, లేకపోతే గృహ ప్రాప్తి, అయితే ఆరోగ్య ప్రాప్తి, ఇలాంటివే అనుకుంటారు. జనరల్గా దైవానుగ్రహం ఉన్నది అని అనటానికి ఎగ్జాంపుల్ ఏంటంటే, వాళ్ళు మంచి ధనవంతులు, లేకపోతే ఆరోగ్యవంతులు, విద్యావంతులు అని చెప్పి ఇవి మనం అనుకుంటాం. కానీ శంకరాచార్యుల వారు ఇవి చెప్పలా. మామూలుగా ఈ సమాజంలో ఎవరైనా కానీ దైవానుగ్రహం వాళ్ళకు ఉంది అనటానికి ఏంటండి నిదర్శనం అని అంటే, ఇవే వ్యవహారికంగా భౌతికంగా కనిపించేటువంటినే వాళ్ళు ప్రామాణికంగా తీసుకుంటారు. అంటే బయటికి భౌతికంగా ఎవరైతే ఆర్థిక సంపన్నులై ఉంటారో, లేకపోతే ఆరోగ్యంగా ఉంటారో, లేకపోతే ఎక్కువ విద్యావంతులై ఉంటారో, ఎక్కువ అంటే ఇలా భౌతికమైనటువంటి పరిస్థితులు మెరుగుగా కనిపించినటువంటి వాళ్ళకు మాత్రమే దైవానుగ్రహం ఉంది అని చెప్పి మనం అనుకుంటాం. కానీ ఆధ్యాత్మిక మార్గంలో శంకరాచార్యుల వారు వీటిలో దేన్ని ప్రస్తావించలే. దైవానుగ్రహం ఉన్నటువంటి వాళ్ళు ఎవరు అనేటువంటి దానికి మూడు లక్షణాలు లేదా 3 ప్రయోజనాలు కలుగుతాయి అని చెప్పారు. ఆ 3 ప్రయోజనాల్లో మనం అనుకునేటువంటివి ఏవి చెప్పలేదు. వారు ఏమని చెప్తారు? దుర్లభం త్రైమేవైతత్ దైవానుగ్రహ హేతుకం. అంటే దైవానుగ్రహం కలిగినటువంటి వాళ్ళకి 1 మనుష్యత్వం, 2 ముముక్షత్వం, 3 మహాపురుష సంశ్రయ. ఈ 3 ప్రయోజనాలు కలుగుతాయి అని చెప్పారు. దైవానుగ్రహం కలిగిన దాని గుర్తేంటంటే 1 మనుష్యత్వం, 2 ముముక్షత్వం, 3 మహాపురుష సంశ్రయ. ఈ 3 ప్రయోజనాలు కలుగుతాయని చెప్పారు. మన థాట్స్లో ఉండవు, అసలు మన ఆలోచనలోనే ఉండవు. ఈ 3 అంశాలు మనం అసలు ఊహించమన్నమాట. వాళ్ళకి దైవానుగ్రహం కలిగింది అని అనుకున్నప్పుడు ఏవేవో మనం ఎక్స్పెక్టేషన్ చేస్తాం. కానీ శంకరాచార్యుల వారు చెప్పింది క్వైట్ ఆపోజిట్ అనమాట. మన ఆలోచనకే చాలా డిఫరెంట్గా చెప్పేశారు. ఏంటంటే 1 మనుష్యత్వం. ఈ లోకంలో దైవానుగ్రహం కలిగింది అనటానికి ఉదాహరణ ఏంటంటే మనిషిగా జన్మించటం. ఈ లోకంలో మనం మనిషిగా జన్మించామంటే దైవానుగ్రహం ఉన్నది అని చెప్పి మనం భావించాలి అని చెప్తున్నారు. ఎందుకు అంటే ఈ ప్రపంచంలో మొత్తం 84 లక్షల జీవ ఉపాధులు ఉన్నాయని చెప్పి పెద్దలు సూచించారు. వాటిలో 83,99,999 ప్రాణులకు జ్ఞానం లేదు. అంటే జ్ఞానం లేదంటే వివేకమైనటువంటి జ్ఞానం లేదు. ఒక మానవుడికి ఉండేటువంటి జ్ఞానం మిగతా పశుపక్షాది క్రిమికీటకాదులకు లేదు. కాబట్టి ఈ ప్రపంచంలో మానవ జన్మ అత్యంత శ్రేష్టమైనటువంటి జన్మ అని చెప్పి మన అనుభవంలో తెలుస్తుంది. శాస్త్రాల్లో చెప్పారు, భగవద్గీతలో కూడా చెప్పారు. ఎందుకంటే మోక్షాన్ని పొందడానికి ఒక్క మానవ జన్మ మాత్రమే శ్రేష్టమైనటువంటిది అని చెప్పారు. మరి ఇంత శ్రేష్టమైనటువంటి మానవ జన్మకు వచ్చినటువంటి మనిషి మరి దైవం కోసం ప్రయత్నం చేయాలి కదా. అదే రెండో అంశం చెప్తాను. మనుష్యత్వం, ముముక్షత్వం. అంటే మోక్షం కోసం కూడా ప్రయత్నం చేయాలి. మనిషిగా పుడితే సరిపోదు, మోక్షం కోసం కూడా ప్రయత్నం చేయాలి అని చెప్తున్నారు. మనం ఆలోచిస్తే ఈ ప్రపంచంలో మానవుడు తప్ప ఈ ప్రపంచంలో దైవాన్ని ఆరాధించే వాళ్ళు ఏ ప్రాణి కనిపించదు. ఈ ప్రపంచంలో ఒక్క మానవుడు తప్ప దైవం మీద ఆధారపడేటువంటి ప్రాణి కనిపించదు. మనం ఒక పశువుని ఉదాహరణ తీసుకున్నాం అనుకోండి, ఏ పశువు కూడా గుడికి వెళ్ళి ప్రార్థించదు.
ఏ పక్షి కూడా గుడికి వెళ్ళి ప్రార్థించదు, ఏ పిల్లి కూడా గుడికి వెళ్ళి ప్రార్థించదు. అంటే ఈ ప్రపంచంలో దైవం యొక్క అవసరం ఏ ప్రాణికి కనిపించట్లేదు. ఏ ప్రాణి అయినా గుడికి వెళ్ళి పూజలు చేస్తున్నాయా, ప్రదక్షిణలు చేస్తున్నాయా, ప్రార్థనలు చేస్తున్నాయా, మంత్ర అనుష్ఠానాలు చేస్తున్నాయా, మెడిటేషన్ చేస్తున్నాయా? ఏ ప్రాణికి అవసరం లేదు. ఎందుకు అవసరం లేదంటే వాటికి ఆలోచించే విచక్షణా జ్ఞానం లేదు, వివేకం లేదు. ఒక్క మానవ ప్రాణికి మాత్రమే తనను గూర్చి కానీ, తన చుట్టూ ఉన్న ప్రకృతిని గూర్చి కానీ, దైవాన్ని గూర్చి కానీ ఆలోచించేటువంటి ఒక అవకాశం ఒక్క మానవుడికే ఉంది. మానవుడు కూడా తన చుట్టూ ఉన్నటువంటి పరిసరాలను పరిశోధించినప్పుడు దైవానికి సంబంధించినటువంటి జ్ఞానం అతనికి కలిగింది. తన చుట్టూ ఉన్నటువంటి ప్రకృతిని పరిశీలించినప్పుడు తన చుట్టూ ఉన్నటువంటి ప్రకృతి చాలా శక్తివంతమైనటువంటిది అనేటువంటి దాన్ని గుర్తించి, ఆ శక్తివంతమైనటువంటి దాన్ని అడ్మినిస్ట్రేట్ చేసేటువంటి ఎనర్జీ ఒకటి ఉంటుంది. ఆ ఎనర్జీయే భగవంతుడు అనేటువంటి ఒక ఆలోచన మనిషికి కదిలింది. ఫస్టు సృష్టి ప్రారంభం నుంచి కూడా ఒకేసారి దైవాన్ని అన్వేషణ చేయలేదు. ఫస్టు వర్షాలు, లేకపోతే అలాగే తుఫాన్లు, లేకపోతే భూకంపాలు, తన చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని ఆకాశంలో మెరుపు మెరిస్తే ఏందో అని ఆలోచించాడు. వర్షం వస్తే ఎక్కడి నుంచి వస్తుందని ఆలోచించాడు. లేకపోతే గాలిని చూసి, లేకపోతే సూర్యుడిని చూసి, చంద్రుడిని చూసి, ఇట్లా తన చుట్టూ ఉన్నటువంటి పరిసరాలను పరిశీలించినప్పుడు వీటి యొక్క గమనాన్ని ఆలోచించి వీటన్నిటినీ నడిపించే శక్తి ఒకటి ఉన్నది అనేటువంటి ఆలోచన కలిగింది. వీటన్నిటిని నడిపించేది ఎవరు అనేటువంటిది ఆలోచించటం అనేటువంటిది కొనసాగింది. అలాగే తన చుట్టూ ఉన్నటువంటి వాళ్ళు మరణించడం కూడా ఒక ఆలోచన అతనికి కలిగింది. కొత్తగా పుట్టేవాళ్ళు పుడుతున్నారు, మరణించేవాళ్ళు మరణిస్తున్నారు. అంటే మనం పుట్టకముందు ఎక్కడున్నామనేటువంటి ప్రశ్న, పుట్టిన తర్వాత పెరుగుతూ ఉన్నాం, కొన్నాళ్ళైన తర్వాత మళ్ళీ శరీరాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నాం. అయితే పుట్టకముందు ఎక్కడున్నారు, శరీరాన్ని విడిచిపెట్టిన తర్వాత ఎక్కడికి వెళ్తున్నారు, ఇలా మనిషి పరిశోధన చేయటం, పరిశీలించటం అనేటువంటిది ప్రారంభించడం అనేటువంటిది జరిగింది. ఇప్పుడు పుట్టకముందు ఎక్కడున్నాము అనేటువంటిది ఎవరిని ప్రశ్నించాలా? ఇప్పుడు మనం ఉన్నామనుకోండి, పుట్టకముందు ఎక్కడున్నామో తెలియదు, పుట్టిన తర్వాత అయితే ఇందులో ఉన్నాం కదా, పుట్టిన తర్వాత అయినా కానీ ఇందులో ఎలా ఉన్నామో తెలుసుకోవాలి కదా. ఇప్పుడు నేను అంటే పాంచభౌతిక శరీరమే అని చెప్పి చాలామంది భావిస్తూ ఉంటారు. ఇప్పుడు నేను అంటే పాంచభౌతిక శరీరం మాత్రమే కాదు కదా. ఇప్పుడు నిద్రపోయేప్పుడు నేను ఎక్కడున్నా, అసలు మరణం దాకా కూడా అక్కర్లా, మామూలుగా గాఢ నిద్రపోయేప్పుడే మనం అసలు ఈ లోకంలో ఉన్న విషయమే మనకు తెలియదు. మనకు ఒక ఇల్లు ఉన్నదనే విషయం కూడా మనకు తెలియదు, మన ఐడెంటిటీ కూడా మనకు తెలియదు. గాఢ నిద్రలో ఉన్నప్పుడు మన ఐడెంటిటీ కూడా మనకి గుర్తించలేనటువంటి స్థితిలో మనం ఉంటాం. మళ్ళా గాఢ నిద్రలో నుంచి మెలకువలోకి వచ్చిన తర్వాతనే నేను ఒక్కడిని ఉన్నాను ఈ లోకంలో అనేటువంటి ఒక ఆలోచన కలిగింది తప్ప, గాఢ నిద్రలో ఉన్నప్పుడు అసలు ఈ లోకం అనేది ఒకటి ఉన్నది కూడా తెలియదు, మనం ఉన్నది తెలీదు, లోకం ఉన్నది కూడా తెలియట్లేదు. అంటే తన లోపలికి తాను పరిశోధన చేసి పరిశీలించితే మాత్రమే ఎంతో కొంత అవగాహన అవుతుంది తప్ప, లేకపోతే తాను ఈ శరీరంలో ఎక్కడున్నాడు అనేటువంటిది కూడా తెలియట్లేదు. ఇప్పుడు ఉదాహరణకి మనకే శరీరంలో స్వప్నావస్థ, సుషుప్తావస్థ, తురియావస్థ అని 4 అవస్థలు చెప్పారు. జాగ్రత్త, స్వప్నము, సుషుప్తి, తురియమని. మళ్ళీ దీంట్లో కూడా 4 శరీరాలు చెప్పారు. స్థూలము, సూక్ష్మము, కారణము, మహాకారణం అని చెప్పి 4 శరీరాలు. 4 అవస్థల గురించి అవగాహన ఉండదు మనకి, 4 శరీరాల గురించి కూడా అవగాహన ఉండదు. ఎందుకు పుట్టామో తెలీదు, ఎందుకు మరణిస్తామో తెలీదు, పుట్టకముందు ఎక్కడున్నామో తెలీదు, మరణించాక ఏమవుతామో అనేటువంటిది కూడా తెలీదు. అంటే ఏం జరుగుతుంది అనేటువంటి దాని మీద చాలామందికి అవగాహన లేదు. జన్మకైతే వచ్చాడు, అయితే ఈ ప్రపంచంలో జన్మకు వచ్చిన తర్వాత ఒక్క మానవ జన్మలో మాత్రమే ఇవన్నీ తెలుసుకునేటువంటి అవకాశం ఉంది తప్ప, మానవ జన్మ కాకుండా ఏ జన్మకు వచ్చినా కానీ వీటన్నిటిని గురించి తెలుసుకునే అవకాశం లేదు. మరి మానవ జన్మకు వచ్చి కూడా మనం తెలుసుకోగలుగుతున్నామా?
మరి ఆలోచించగలుగుతున్నామా? ప్రయత్నం చేయగలుగుతున్నామా? ఎందుకంటే మనం ప్రయత్నం చేసినా ప్రయత్నం చేయకపోయినా శరీరం ఇక్కడ విడిచిపెట్టి వెళ్ళవలసిందే. శరీరంలో మార్పులు అనేటువంటిది సహజంగా జరుగుతూనే ఉంటాయి. ఈ కాలం అనేటువంటి చక్రంలో ఈ శరీరం అనేటువంటిది డే బై డే మార్పు చెందుతూ ఉంది. కొన్ని రోజులైన తర్వాత శరీరం వృద్ధాప్యం వస్తుంది. శరీరాన్ని ఇక్కడ విడిచిపెట్టి వెళ్ళిపోతాం. అంటే ఈ శరీరంలో ఎంతకాలం ఉండాలో అంతకాలమే ఉంటాం. కాకపోతే ఈ శరీరంలో ఎంతకాలం అయితే ఉండాలని మనకు నిర్దేశింపబడిందో ఆ సమయం లోపలనే, టార్గెట్ రీచ్ కాకముందే, లక్ష్యాన్ని చేరకముందే, మరణం సమీపించక ముందే ఈ శరీరం ద్వారా మనం ఏమి సాధించాలో, ఏది సాధించడం కోసం ఇక్కడికి వచ్చామో దాన్ని సాధించినప్పుడు మాత్రమే ఆ సార్థకత అనేటువంటిది చేకూరుతుంది. ఇప్పుడు ఈశ్వరరావు గారు ఉన్నారనుకోండి. ఈశ్వరరావు గారు ఈ జన్మకు రావటం వలన వారు ఈ జన్మకు వచ్చి ఏమి సాధించాలో అది సాధించారు. ఆ లక్ష్యాన్ని వారు అతి తక్కువ సమయంలోనే పూర్తి చేసుకున్నారు. మరి ఈరోజు మనం ఎందుకు ఇక్కడ కూర్చొని, చాలామంది అందరికీ పనులే ఉన్నాయి కానీ అందరం ఎందుకు ఇక్కడ కూర్చున్నాము అంటే ఈశ్వరరావు గారు గురువుని ఆశ్రయించి కొంత జ్ఞానాన్ని సముపార్జించుకున్నారు. ఈ జన్మకు వచ్చినటువంటి లక్ష్యాన్ని వారు చేరుకున్నారు. అంటే ఈరోజు మనం వారు ఎలా ఈ యొక్క లక్ష్యాన్ని చేరుకున్నారని గుర్తు చేసుకోవడం కోసం కూర్చున్నాం మనం. ఎందుకంటే మళ్ళీ మళ్ళీ వచ్చేటువంటిది కాదు. చాలామంది చెప్తారు దేవతలకే లభించదట. మానవ జన్మ దేవతలకే లభించదు. దేవతా జన్మల కంటే కూడా మానవ జన్మే శ్రేష్టమైనటువంటిది అని చెప్పారు. ఎందుకు అంటే దేవతా జన్మలకు కూడా కొన్ని కర్తవ్య కర్మలు అనేటువంటివి విధింపబడి ఉన్నవి. ఆ కర్తవ్య కర్మలను అవి మార్చుకునేటువంటి అవకాశం ఉండదు. మనకి ఫ్లెక్సిబిలిటీ ఉంది. మానవుడికి ఉన్నంత ఫ్లెక్సిబిలిటీ మిగతా ఏ దేవతా శక్తులకు కూడా లేదు. ఇంద్రుడు ఉన్నాడు, దేవతలకు అధిపతి, దేవతలకు రాజు. ఇంద్రుడికే ఫ్లెక్సిబిలిటీ లేదు, స్వేచ్ఛా స్వతంత్రాలు లేవు. ఒక సూర్యుడికి స్వేచ్ఛా స్వతంత్రాలు లేవు, ఒక చంద్రుడికి స్వేచ్ఛా స్వతంత్రాలు లేవు, నవగ్రహాలకు స్వేచ్ఛా స్వతంత్రాలు లేవు, అష్టదిక్పాలకులకు స్వేచ్ఛా స్వతంత్రాలు లేవు, పంచభూతాలకు స్వేచ్ఛా స్వతంత్రాలు లేవు. గాలి ఉందనుకోండి, మనలాగా రెస్ట్ తీసుకుందామని రూమ్లోకి వెళ్ళి ఒక గంట పడుకోవైతే కాదు, గాలి అలా రెస్ట్ తీసుకునే ఛాన్స్ లేదు. పంచభూతాలకు కానీ, అష్టదిక్పాలకులకు కానీ, నవగ్రహాలకు కానీ, ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ఏ దేవతా శక్తికి కూడా రిలాక్సేషన్ అనేటువంటిది లేదు. అవి కంటిన్యూస్గా డ్యూటీ చేస్తూనే ఉండాలి. కానీ మనకు ఒక స్వేచ్ఛ ఉంది, ఒక ఫ్లెక్సిబిలిటీ ఉంది. మనం జన్మకు ఎందుకు వచ్చాము అనేటువంటి అంశాన్ని గుర్తు చేసుకునేటువంటి అవకాశం మనకి ఉంది. మిగతా అందుకే చెప్తానన్నమాట, మానవ జన్మము మకిలో దానవులకు దొరకబోదు దయతో వినుమా, నానా జన్మల పుణ్యము చానా అర్పించి నీవు జనించేనావు, దానిని నీవు ఎట్లుంచేనావు, ఎన్నో జన్మల నాటే కర్మలన్నీయు కూడా సున్నా చేసేటి మరుగు సూటి తెలియుట కొరకై జనించేనావు, దానిని నీవు ఎట్లుంచేనావు. మానవ జన్మము మహిలో దానవులకు దొరకబోదు దయతో వినుమ, నానా జన్మల పుణ్యము చానా అర్పించి నీవు జనించినావు అని చెప్పి. అంటే ఎన్నో జన్మలలో చేసినటువంటి పుణ్యము ఫలిస్తేనే మనకి ఇంత ఉత్తమమైనటువంటి జన్మ మనకు ప్రాప్తించింది అని చెప్పారు. మరి ఇంత విలువైనటువంటి పుణ్యాన్ని అర్పించి మరి పొందినటువంటి యొక్క మానవ జన్మను సద్వినియోగం చేసుకున్నప్పుడు మాత్రమే ఈ జన్మకు వచ్చినటువంటి సార్థకత అనేటువంటిది చేకూరుతుంది. మానవ జన్మకు రావటమే విశేషం అనుకుంటే మళ్ళీ ఇందులో ఇంకో చెప్తున్నాడు, ముముక్షత్వం. మనుష్యత్వం, ముముక్షత్వం. ముముక్షత్వం అంటే మోక్షాన్ని పొందాలి అనేటువంటి తపన ఉండాలి. మోక్షాన్ని పొందాలి అనేటువంటి తపన ఉండాలి. అంటే ఎందుకు వచ్చాము, మళ్ళా మరణం తర్వాత ఏమవుతుంది అనేటువంటి ఒక ఆలోచన మనిషికి కలగాలి అని చెప్తున్నారు. అది ఎంతమందికి కలుగుతుంది? రొటీన్ లైఫ్,
రొటీన్ లైఫ్. నిన్న ఏం చేసామో ఇవాళ కూడా అదే చేస్తాం. నిన్న లేవగానే బ్రష్ చేసాం, నిన్న లేవగానే స్నానం చేసాం, నిన్న లేవగానే బ్రేక్ఫాస్ట్, తర్వాత లంచ్, ఈవినింగ్ స్నాక్స్, నైట్ డిన్నర్, పడుకోవటం. మళ్ళీ నెక్స్ట్ డే మళ్ళీ బ్రష్ చేయటం, మళ్ళీ స్నానం చేయటం, మళ్ళీ బ్రేక్ఫాస్ట్, లంచ్, స్నాక్స్, డిన్నర్, పడుకోవటం. కొత్త పని ఏం లేదు. కొన్ని వేల జన్మల నుండి లేదా కొన్ని లక్షల జన్మల నుంచి మన యొక్క దినచర్య ఇదే, వేరే ఏం లేదు. ఈ మానవ జన్మకు వచ్చాం కాబట్టి ఇలాంటి దినచర్య ఉంది. మనం మానవ జన్మకు వచ్చాం కాబట్టి ఇలాంటి దినచర్య ఉంది. ఏం చేయగలుగుతాం? ఇప్పుడు ఈశ్వరయ్య గారు పరంపదించి 4 సంవత్సరాలు అయింది. ఇప్పుడు మనం 4 సంవత్సరాలు ఎక్స్ట్రా లైఫ్ జీవించాం అంతే కదా. వారు శరీరాన్ని విడిచిపెట్టి 4 సంవత్సరాలు అయిందంటే ఇప్పుడు 4 సంవత్సరాలు ఎక్స్ట్రా మనం లైఫ్ అనుభవించాం. ఏం అనుభవించాం? కొత్తది ఏం చేయగలిగాం? ఈ 4 సంవత్సరాల్లో కొత్తది ఏం చేయగలిగాం? ఉదయం టిఫిన్లు చేయటమే కదా, మధ్యాహ్నం భోజనం చేయటం, సాయంత్రం స్నాక్స్, నైట్ డిన్నరు, ఇవన్నీ తినడానికి కావాల్సినటువంటి దాన్ని చేయడానికి కావాల్సినటువంటి ఫైనాన్షియల్ స్టేటస్ ఇంప్రూవ్ చేసుకోవటం, ఇదే కదా చేయగలిగింది. అంటే ఎక్కువ తినగలిగాం. ఈ 4 సంవత్సరాలు ఏం చేయగలిగామంటే తినగలిగినాం, హాయిగా నిద్రపోయాం, మళ్ళీ మేలుకోవటం. నిద్రపోయేది ఎందుకు? మళ్ళీ మేలుకోవడం కోసం. మేలుకునేది ఎందుకు? మళ్ళీ ఉదయం మళ్ళీ టిఫిను, లంచు, స్నాక్స్, డిన్నర్ ఇవన్నీ చేసిన తర్వాత మళ్ళీ పడుకోవడానికి. మరి పడుకునేది ఎందుకు? మళ్ళీ నిద్ర లేవడానికి. మరి నిద్ర ఎందుకు లేస్తున్నావు? నిద్ర లేస్తే మళ్ళీ స్నానం చేయటం, బ్రేక్ఫాస్టు, టిఫిను, లంచు, స్నాక్స్, డిన్నర్, ఇదే కదా. ఇలా రొటీన్ లైఫ్ మెయింటైన్ చేయటం పెద్ద విశేషం కాదు. ఈ ప్రపంచంలో ఏ ప్రాణైనా చేసేది ఇదే. ఇలాంటివి కేవలం భౌతికమైనటువంటి సౌఖ్యాలను అనుభవించడం కోసం మానవ జన్మకే రావాల్సినటువంటి అవసరం లేదని చెప్పి శాస్త్రాల్లో చెప్తున్నారు. నేను చెప్పట్లేదు, శాస్త్రాల్లో చెప్తున్నారు. ఏమన్నారంటే ఈ ప్రపంచంలో ఉన్నటువంటి మిగతా ప్రాణులు కూడా ఇవన్నీ చేస్తున్నాయి. ఆకలి అయితే తింటున్నాయి, దప్పికైతే నీళ్లు తాగుతున్నాయి, నిద్ర వస్తే పడుకుంటున్నాయి, మేలుకు వస్తే లేచి మళ్ళీ తిరుగుతున్నాయి. మరి ఏం ఉపయోగం? ఇంత మాత్రానికే 4 సంవత్సరాలు మనం జీవించే అవకాశం పరమాత్మ కల్పించారు. ఇప్పుడు జీవించడం మన కంట్రోల్లో లేదుగా. చాలామంది అంటారు నా ఆయుష్ నా కంట్రోల్లో ఉందంటారు. ఎవరికి? భీష్ముడు లాంటి వాళ్ళకి. ఇప్పుడు భీష్ముడు అంపశయమే పడుకుంటే ఆయనకు ఇచ్ఛామరణం అనేటువంటి వరం ఉంది. భీష్ముడికి ఇచ్ఛామరణం అనేటువంటి వరం ఉంది. ఇప్పుడు అలా మనకేమన్నా వరం ఉందా? మన ఇష్టం వచ్చినంత కాలం మనం జీవించి మన తర్వాత ఇక చాలే అనుకొని స్టాప్ చేసుకోవడానికి అలాంటి అవకాశం మనకి ఏమైనా ఉందా? లేదు. కట్ ఆఫ్ టైం ఎప్పుడో మనకు తెలియదు. ఎప్పుడు ఈ శరీరాన్ని విడిచిపెడతాము అనేటువంటి దానికి మన దగ్గర సరైనటువంటి నాలెడ్జ్ లేదు, దానికి సంబంధించిన నాలెడ్జ్ లేదు. ఎందుకు లేదు? దానికి సంబంధించినటువంటి సాధన మనం చేయట్లేదు కాబట్టి. ఇప్పుడు మహాత్ములు చాలామందికి వాళ్ళకి లాస్ట్ టైం తెలుస్తుంది. శంకరాచార్య వారికి కానీ, రమణ మహర్షికి కానీ, రామకృష్ణ పరమహంసకి కానీ, మన గురువుగారు లాంటి వాళ్ళకి కానీ, చాలామందికి మహాత్ములకి లాస్ట్ టైం ఎప్పుడు అనేటువంటిది వాళ్ళకి తెలుస్తుంటుంది. ఎందుకు? వాళ్ళు ఆ మార్గంలో సాధన చేసి ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఆ జ్ఞానం ఉంటుంది. కాబట్టి జ్ఞానం ఉంటుంది కాబట్టి ముందే పని చేసుకొని ఉంటారు. సపోజు ట్రైన్ టైం మనకు కరెక్ట్గా తెలిసిందనుకోండి, ట్రైన్ టైం కరెక్ట్గా తెలిస్తే రెడీ అవుతామా లేదా? ఫ్లైట్ టైం తెలిసిందనుకోండి, రెడీ ఉంటామా ఉండమా? టైం తెలిస్తే వెళ్ళగలుగుతాం. టైం తెలియకనే కదా మనం ఎక్కాల్సినటువంటి ట్రైన్ లాస్ట్ చివరి క్షణం ఈ శరీరాన్ని విడిచిపెట్టేటువంటి లాస్ట్ మినిట్ ఎప్పుడో మనకు తెలియదు కదా. ఒకవేళ తెలిస్తే మనం ఇంత ప్రశాంతంగా ఉండగలుగుతామా? ఎంతమంది ప్రశాంతంగా ఉంటారు? లాస్ట్ మినిట్ తెలిస్తే ఎంతమంది ప్రశాంతంగా ఉంటారు? అసలు ఆనందంగా ఉండేవాళ్ళు ఎంతమంది ఉంటారు? చిన్న ఎగ్జాంపుల్. ఒక ఎలుక ఒక బోండాలు, పునుగులు, బోండాలు, బజ్జీలు బండి ఉంటుంది కదా, దాని చుట్టూ తిరుగుతుందంట. ఆయన కొంచెం డిస్టర్బెన్స్ అనిపించిందంట. ఎవరికి? బండి ఆయనకి అనిపించి ఆయన ఏం చేశాడంటే, సరే ఇది పొద్దాగలు తిరుగుతుంది, డిస్టర్బెన్స్గా ఉందని చెప్పి ఎలుకల బోను తీసుకొచ్చి దానికి మంచిగా దాంట్లో 2 బోండాలు మంచిగా కుచ్చి ఎలుకల మందు కొట్టి అక్కడ పెట్టాడు. మామూలుగా అసలు బోండాలకే వాసన వచ్చింది, ఆ ఎలుకల మందు కూడా మంచి స్మెల్ వస్తుంది అనమాట. ఇది ఎలుక ఏం చేసిందంటే, అబ్బా 2 బోండాలు కనబడే తినొచ్చు అని చెప్పి టక్కన వెళ్ళి లోపలికి దూరింది.
ఎలుకల బోన్లోకి దూరింది. ఇప్పుడు అది ఎప్పుడైతే ఎలుకల బోన్లోకి దూరి బోండాన్ని తిందామని టచ్ చేసిందో ఎమ్మటే డోర్ క్లోజ్ అయింది. ఇప్పుడు డోర్ క్లోజ్ అయిన తర్వాత మరి ఇప్పుడు బోండాలు ఎదురుగానే ఉన్నాయి కదా, హ్యాపీగా తినాల వద్దా? తింటలా, చుట్టూ తిరుగుతుంది, బోన్ చుట్టూ తిరుగుతుంది బయటికి రావడానికి. దానికి అర్థమైపోయింది, ఇక కట్ ఆఫ్ టైం దానికి అర్థమైపోయింది. ఆ ఎలుకల బోన్ ఎవరు పెట్టారో వాడు సాయంత్రమే రావచ్చు, ఉదయమే వస్తే ఏముంది, చంపేస్తారు. అంటే మరణానికి సంబంధించినటువంటి జ్ఞానం ఎవరికైతే కలుగుతుందో, అమ్మ ఆ ఎలుకెట్లయితే ఎప్పుడైతే ఇక నేను కంక్లూడ్ అయిపోతున్నా, నా లైఫ్ ఖతమవుతుంది అనేటువంటి విషయం తెలిసిందో, ఇక లడ్డు బోండా ఎదురుగా ఉన్నా తింటలా. మరి మనం ఒకవేళ ఎవరైనా హాస్పిటల్కి వెళ్తే డాక్టర్ కానీ, లేకపోతే ఒక ఆస్ట్రాలజిస్ట్ కానీ, పామిస్ట్ చెప్పాను కానీ, ఒక జ్యోతిష్యుడు ఏమైనా వచ్చి మీ లైఫ్ ఇంతవరకే ఉందని చెప్పి ఒకవేళ ఏమైనా రాసిచ్చాడు అనుకోండి, మనకు తెలిసిందనుకోండి, మనం హ్యాపీగా ఉండగలుగుతామా? ఎంతమంది హ్యాపీగా ఉండగలుగుతారు? ఇప్పుడు ఈశ్వరరావు గారు లాంటి వాళ్ళు అంటే హ్యాపీగా ఉండొచ్చు, పట్టించుకోకపోవచ్చు, కానీ మనలాంటి వాళ్ళం నేనైతే ఆలోచిస్తా. కానీ స్వామి వివేకానందకు ముందే తెలిసింది, వారు ఎప్పుడు లాస్ట్ టైం తెలిస్తే ఆ టైంకి వాళ్ళ సంబంధించినటువంటి వాళ్ళందరినీ పిలిచి ఆ రోజు పూజ చేసుకొని ధ్యానం చేసుకొని వాళ్ళందరికీ చెప్తారనమాట, ఇంకా కాసేపు అయితే నేను శరీరాన్ని విడిచిపెడతా, మీరందరూ ఇక్కడే ఉండండి అని చెప్పి ఆయన లోపలికి వెళ్ళి కూర్చొని ఇలా మాల తిప్పుతూ ఉంటాడు. ఈయన ఇన్స్ట్రక్షన్ ఇస్తారన్నమాట. నేను ఇలా మాల తిప్పుతూ ఒకానొక సమయంలో మాల ఆగిపోయింది తిప్పటం. అప్పుడు నేను శరీరాన్ని విడిచిపెట్టాను అని చెప్పి మీరు భావించి తదనంతర కార్యక్రమాలు మీరు నిర్వర్తించవలసినటువంటి ఈ సాంప్రదాయబద్ధంగా చేయాల్సినవి చెయ్యండి అని చెప్పి వివేకానంద స్వామి వెళ్ళి అలా మాల తిప్పుతూ శరీరాన్ని విడిచిపెట్టాడు చాలా హ్యాపీగా. ఎందుకు అంటే ఈ జన్మకు వచ్చినటువంటి కర్తవ్యాన్ని వారు పూర్తి చేసుకున్నారు, జన్మకు వచ్చినటువంటి లక్ష్యాన్ని పూర్తి చేసుకున్నారు. మళ్ళీ జన్మకు రాను అనేటువంటి విషయం వారికి తెలిసింది. ఇదంతా ఎవరికి చెప్తున్నాను? మళ్ళీ జన్మకు మళ్ళీ రాకుండా ఉండాలనుకుంటే, మళ్ళీ జన్మ ఇది బాగానే ఉంది, మళ్ళీ జన్మకు వస్తే నాకేంటి నష్టం, ఏదో హ్యాపీగానే ఉంది కదా, ఎంటర్టైన్మెంట్ బాగానే ఉందని అనుకుంటే, మళ్ళీ జన్మకు రావాలనుకుంటే ఓకే. ఒకవేళ ఈ జన్మ ఇబ్బందిగా అనిపిస్తే, ఈ జన్మను పొందటం ద్వారా ఏమైనా దుఃఖం కలిగితే, ఈ శరీరాన్ని ధరించడం ద్వారా ఏమైనా ఇబ్బంది కలిగితే వద్దంటారు. అందరూ వద్దంటారు. ఇప్పుడు మనం ఉన్నాం అనుకోండి, మనం అందరం వద్దంటామా? జన్మ వద్దంటామా? ఏదో ఆ పుస్తకంలో శంకరాచార్య వారి వివేక చూడమణిలో మాట రాశారు కాబట్టి మనం అనుకోవడం, కానీ నిజంగా మనకు ఆ ఫీలింగ్ ఉందే, జన్మరహితం కోసం మనం ట్రై చేస్తున్నామా? ఆయన ఏం చెప్పారో ఒకసారి గుర్తు చేసుకుంటున్నాం. నిజంగా జన్మరహితం కోసం ట్రై చేస్తే ఎంత అవేర్నెస్తో ఉంటాం, ఎంత ట్రై చేస్తాం, మన లైఫ్ స్టైలే డిఫరెంట్గా ఉంటుంది. అవునా కాదా? ఇప్పుడు ఒక ఐఏఎస్ పాస్ కావాలనుకోండి, ఒక ఐఏఎస్ చేసైనా రోజుకి కనీసం 12 నుంచి 18 గంటలు ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటాడంట, చదువుకుంటూ ఉంటాడని చెప్తారు. అంటే ర్యాంకు రావాలనుకునేటువంటి వాళ్ళ వర్క్ అలా ఉంటుంది, అంత ఎఫర్ట్ పెట్టి వాళ్ళు కాన్సన్ట్రేట్గా చదువుతూ ఉంటారు. అలాగే మనం మోక్షాన్ని పొందాలనుకునేటువంటి వాళ్ళు కూడా ఆ ఎఫర్ట్ పెట్టి ఆ విధంగా ట్రై చేస్తూ ఉంటారు, ప్రయత్నం చేస్తూ ఉంటారు. వాళ్ళ లైఫ్ స్టైల్ తెలుస్తుంటుంది, వాళ్ళు నిజంగా మోక్షం కోసం ట్రై చేస్తున్నారా కాదా అనేటువంటిది వాళ్ళ లైఫ్ స్టైల్ని బట్టి మనకే అర్థమైపోయింది. వీళ్ళు నిజంగా మోక్షాన్ని, కొన్ని గుళ్ళకి వెళ్ళినామనుకోండి అమ్మ, కొన్ని గుళ్ళకాడికి వెళ్ళినప్పుడు కానీ, ఆశ్రమాలకు వెళ్ళినప్పుడు కానీ కొంతమందిని చూస్తే వీళ్ళు అసలు నిజంగా దేవుడి కోసమే వచ్చారా గుడికి అంటాం, నిజంగా ఆధ్యాత్మికం కోసమే వీళ్ళ ఆశ్రమానికి వచ్చారా అంటాం. ఎందుకంటాం? వాళ్ళ వేషధారణ కానీ, వాళ్ళ మాట తీరు కానీ, వాళ్ళ ప్రవర్తనా శైలి కానీ ఎక్కడా కూడా వాళ్ళ జీవితంలో ఆధ్యాత్మికం అనేటువంటి మాట కనిపించదు. వేషధారణ కలిగి ఉంటే మోక్షం వస్తుందా? పద్ధతిగా, శాస్త్రంలో చెప్పినటువంటి పద్ధతిగా ప్రయత్నం చేసినప్పుడు మాత్రమే మోక్షం వస్తుంది. అంటే మోక్షం అంటే ఏంటో తెలుసుకోవాలి. ఇక్కడ శంకరాచార్యులు వారు రెండో ప్రయోజనాన్ని చెప్తున్నారు. ఒకటి మనుష్యత్వం,
రెండోది ముముక్షత్వం. అసలు మోక్షం అంటే ఏంటో తెలుసుకోవాలి. మోక్షం అంటే ఎంతమందికి తెలుస్తుంది? చాలామంది మోక్షం అంటే పైన ఒక లోకం ఉంటుంది అనుకుంటారు. పైన ఒక మంచి రెస్టారెంట్ లాంటి మంచి సౌకర్యాలతో కూడి ఉన్నటువంటి హోటల్ లాంటిది ఏమైనా ఉంటుందేమో అనుకుంటారు. కైలాసం అనేది ఒకటి, వైకుంఠం అనేటువంటిది ఒకటి, మణిద్వీపం అనేటువంటిది ఒకటి, స్వర్గలోకం అనేటువంటిది ఒకటి. అక్కడ లోకాలు అనేటివి మంచి ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రాం కోసం క్రియేట్ చేయబడి ఉంటాయి అని చెప్పి మనం అనుకుంటాం. అవునా కాదా? వెళ్ళిన వాళ్ళు ఎవరు చూసి వచ్చారు? ఎవరు వెళ్ళి చూసి రాలేదు. కానీ యోగులు సూక్ష్మ శరీరం ద్వారా లేకపోతే ధ్యానము ద్వారా దర్శించి చెప్పారు. మనమైతే డైరెక్ట్గా చూడలేదు, కానీ మన ఋషులు ధ్యానము ద్వారా దర్శించి చెప్పారు. అక్కడికి వెళితే సుఖం ఉంటుంది అని చెప్పారు. అక్కడకు వెళ్తే ఫస్ట్ ప్రయోజనం ఏంటంటే ఆకలి కాదు, దప్పిక కాదు, ఇక నిద్రపోవలసిన అవసరం లేదు, మేలుకోనవలసిన లేదు. ఇక ఒకటే స్థితి, మెలకువతోటే ఉంటాడు. ఎందుకు? ఆహారంతో మనలాగా ఇట్లా అక్కడ షడ్రుచులు ఉండవు. ఉప్పు, కారం, మిర్చి ఇట్లాంటివి ఏముండవు అక్కడ. పులుపు, తీపి, వగరు ఇవేముండవు అక్కడ. రుచులు ఏముండవు. ఎందుకు? అక్కడ పాంచభౌతికమైనటువంటి శరీరం ఏముండదు. ఈ ఫిజికల్ బాడీ అక్కడ నాట్ అలౌడ్, అక్కడ ఉండదు. శరీరాలను అక్కడ అలౌ చేయరు. ఈ శరీరాలన్నీ ఎక్కడ విడిచిపెట్టి వెళ్ళాల్సిందే. ఈ శరీరాన్ని మనతో మోసుకొని వెళ్ళగలుగుతామా? మోసుకొని వెళ్ళలేము. మరి ఎవరు వెళ్తారు? ఈ శరీరాన్ని ఇప్పుడు దాకా నడిపించింది ఎవరు? ఆయన వెళ్తారు. ఇప్పుడు ఈ శరీరం అటు ఇటు తిరుగుతుంది కదా, కొన్ని రోజులు అయిన తర్వాత తిరగకుండా నిల్చున్నట్టే కూలబడింది. అట్లా నడుస్తూ 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 కూలబడింది. ఏంటి అర్థం? ఇప్పుడు దాకా ఈ శరీరంలో ఉండి ఈ శరీరాన్ని నడిపించింది ఏదో ఒక శక్తి, అదేంటో తెలీదు. అది ఇప్పుడు అందులో లేదు. అందులో ఉంటే శరీరం నడిచేదే. ఇప్పుడు ఆ శరీరంలో అదేంటో తెలియదు. ఇప్పుడు మోక్షం పొందాల్సింది ఈ శరీరానికి కాదు. మోక్షం పొందాల్సింది శంకరాచార్యుల వారు ఇక్కడ మోక్షం పొందాలని చెప్పింది ఈ స్థూల శరీరానికి కాదు. ఈ స్థూల శరీరాన్ని అటు ఇటు ఇప్పుడు దాకా నడిపించింది కదా, కాళ్ళను నడిపించింది, చేతులతో ఇచ్చిపుచ్చుకొని, కంటితో చూస్తూ, చెవులతో వింటూ, ముక్కుతో వాసనను ఎరుగుతూ, ఉచ్ఛ్వాస నిశ్వాసన చేస్తూ, నాలుక ద్వారా రుచులు ఎరుగుతూ, చర్మము ద్వారా స్పర్శలు ఎరుగుతూ, ఈ ప్రపంచంలో ఉన్నటువంటి శబ్ద స్పర్శ రూపరస గంధాలు అనేటువంటి విషయ సుఖాలను అనుభవించినటువంటి శక్తి ఏదైతే ఉన్నదో అది ఈ శరీరాన్ని విడిచిపెట్టి వెళ్తుంది. ఇప్పుడు మోక్షం పొందాల్సింది అది. మోక్షం కావాల్సింది ఎవరికి? దానికి. అయితే అది వేరే లోకంలోకి వెళ్ళిన తర్వాత ఈ స్థూల శరీరం ఉండదు కాబట్టి మనకి ఫుడ్ ప్రాబ్లం ఉండదు. ఇక నాకు అలాంటి ఫుడ్ కావాలి, ఇలాంటి ఫుడ్ కావాలి అనేటువంటిది ఏమీ ఉండదు. అసలు శరీరం లేదు కాబట్టి వాటర్ ప్రాబ్లం కూడా ఉండదు. డ్రింక్స్ కూడా తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు. మెటాలిక్ ఫుడ్ తీసుకోవాల్సిన అవసరం లేదు, డ్రింక్ తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు, అది కూడా లేదు. లిక్విడ్ డైట్తో సంబంధం లేదు, భౌతికమైనటువంటి పదార్థాలను కూడా సేవించాల్సిన అవసరం లేదు. ఇక్కడలాగా మనకి మంచి మంచి బెడ్రూమ్స్ ఉంటాయి కదా, అక్కడ బెడ్రూమ్స్తో కూడా పని లేదనమాట. ఎందుకంటే నువ్వు నిద్రపోవాల్సినటువంటి అవసరం లేదు. స్థూల శరీరం లేదు కదా. స్థూల శరీరం ఉంటే నిద్ర మెలకువ అనేటువంటి అసలు నిద్ర అనేటువంటిదే లేదు. అక్కడ నిద్రపోవాల్సిన అవసరం రాదు, ఆహారం తీసుకోవాల్సిన అవసరం రాదు, దప్పిక కాదని చెప్పారు. అర్థమైంది? ఇవన్నీ కూడా ఇక్కడున్నంత వరకే. ఈ స్థూల శరీరానికి ఇవన్నీ అవసరం. స్థూల శరీరాన్ని విడిచిపెట్టిన తర్వాత ఇవేవి కూడా అవసరం లేదు అని చెప్పారు. మనుష్యత్వం, ముముక్షత్వం, మహాపురుష సంశ్రయ. మహాపురుష సంశ్రయ అంటే మానవ జన్మకు వచ్చినందుకు, ఈ మానవ జన్మకు వచ్చినటువంటి వాళ్ళు పొందవలసినటువంటి ముముక్షత్వం అంటే మోక్షము, దాన్ని కూర్చో చెప్పేటువంటి గురువు గారు లభించటం. మహాపురుష సంశ్రయ అంటే మంచి గురువు లభించటం. మనకి మంచి గురువు ఎప్పుడైతే లభిస్తారో అప్పుడు మనం మంచిగా ఆధ్యాత్మిక మార్గంలో సాధన చేసేటువంటి అవకాశం మనకి ఉంటుంది. ఏది ఎందుకు చేస్తున్నాము అనేటువంటి ఒక అవగాహన అనేటువంటిది మనకు ఉంటుంది. చాలామందికి ఈ లోకంలో ఎన్నో చేస్తూ ఉంటారు, కానీ అవి ఎందుకు చేస్తున్నాము అనేటువంటి అవగాహన ఉండదు. రొటీన్గా చేస్తూ ఉంటారు, కానీ కొంచెం కూడా జ్ఞానం అనేటువంటిది ఉండదు. సత్కర్మలు చేయాలి, కానీ సత్కర్మలు చేసేప్పుడు ఆ సత్కర్మలు ఎందుకు చేస్తున్నాము, ఏ లక్ష్యం కోసం చేస్తున్నాము, వాటి యొక్క ప్రయోజనం ఏంటి అనేటువంటి దాన్ని గుర్తించేటువంటి ఆ జ్ఞానం కూడా ఉండాలి మనకి. ఆ జ్ఞానం లేనప్పుడు అది చేయటం వల్ల ఏం ఉపయోగం?
గురుగీతలో చెప్తారు, జపస్తపోవ్రతం తీర్థం యజ్ఞోదానం తథైవచ గురుతత్వం అవిజ్ఞాయ సర్వం వ్యర్థం భవేత్ ప్రియ అని చెప్పారు గురుగీతలో. జపము, తపము, తీర్థాటనము, యజ్ఞము, యాగము ఇవన్నీ చేసేప్పుడు అవి ఎందుకు చేస్తున్నాము అనేటువంటి అవగాహన ఉండాలి. గురుతత్వం అవిజ్ఞాయ, ఆ యొక్క తత్వజ్ఞానం లేకుండా చేయటం వలన ఆ ప్రయోజనం కలగదు అని మనకు సూచించటం అనేటువంటిది జరిగింది. చిన్న మాట, అంటే మనం రొటీన్గా చేస్తూ ఉంటాం, కానీ ఆ ప్రయోజనం ఏంటో మనం తెలుసుకోం. చిన్న ఎగ్జాంపుల్, కార్తీక మాసం వచ్చిందనుకోమ్మా, మనకి కార్తీక మాసంలో ఏం చెప్తారు? పుణ్యం రావడానికి 2 ప్రయోజనాలు చెప్పండి అంటారు. కార్తీక మాసంలో పుణ్యం రావాలంటే 2 ప్రయోజనాలు ఏమిటి? ప్రొద్దుటే లేసి స్నానం చేయాలి. కార్తీక మాసంలో ఏం చేయాలా? స్నానం చేయాలి. రెండోది దీపం వెలిగియాలి. కార్తీక మాసంలో స్నానం చేసి దీపం వెలిగిస్తే, కార్తీక మాసంలో కార్తీక మాస స్నానం, దీపం, ఈ 2 వెలిగిస్తే, స్నానం చేసి దీపం వెలిగిస్తే మోక్షం వస్తుంది. కార్తీక పురాణం 30 రోజులకి 30 కథలు ఉంటాయి. హిస్టారికల్గా మనకి 30 కథలు, రోజుకొక కథ చదివి వినిపిస్తారనమాట. ప్రతి కథలో కూడా ఇదే ఇంటెన్షన్ ఉంటుంది. దీపం వెలిగేయటం ఒకటి ఉంటుంది, నదీ స్నానం చేయటం అనేటువంటిది ఒకటి ఉంటుంది. స్నానం చేయాలా, దీపం, ఈ 2 టాపిక్స్ 30 రోజులు మొత్తం కూడా ఇవే ఉంటాయి అన్నమాట. మనం రోజు ఎవరో చెప్తారు స్వామీజీ, కార్తీక మాసంలో కార్తీక పురాణం చదివితే చాలా మంచిది, నీకు పుణ్యం వస్తుంది, మోక్షం వస్తుంది, చాలా ప్రయోజనాలు చెప్తారన్నమాట. వీళ్ళు ముందు ప్రయోజనాలు చూస్తారు. ఓకే, చాలా లాభాలు ఉన్నాయట, చేస్తే చాలా లాభాలు ఉన్నాయి, రొటీన్గా చేస్తారు. కానీ ఒక్కళ్ళైనా కానీ మరి స్నానం చేయకుండా ఎప్పుడైనా దీపం వెలిగించారా ఇన్ని రోజుల నుంచి? కార్తీక మాసంలో కాదు, అంతకుముందు ఆశ్వీజ మాసంలో కానీ, ఆషాఢ మాసంలో కానీ, శ్రావణ మాసంలో కానీ ఏ రోజైనా కానీ స్నానం చేయకుండా ఉన్నారా? అంటే సంవత్సరం పాటు ఖాళీగా స్నానం చేయకుండా దీపం వెలిగకుండా ఉండి ఒక్క కార్తీక మాసం రాంగులోనే స్నానం చేసి దీపం వెలిగిస్తున్నారా? అట్లయితే ఓకే. రోజు స్నానం చేయటం లేదండి వీళ్ళు, కార్తీక మాసం దాకా వెయిట్ చేశారండి, కార్తీక మాసంలో స్నానం చేస్తేనే మోక్షం వస్తుందని చెప్పారు కదా, అందుకే ఈ 11 నెలలు స్నానం చేయలేదు, కార్తీక మాసం ఎంట్రీ అవగానే స్నానం చేస్తున్నారని చెప్తున్నారా? అట్లేమన్నా ఉందా? లేదు కదా. రోజు స్నానం చేస్తున్నారు కదా. ఒక్కళ్ళకైనా ఒక ప్రశ్న ఉదయించి, అయ్యా మేము రోజు స్నానం చేస్తున్నాం కదా, మళ్ళీ కార్తీక మాసంలో మళ్ళీ స్నానం చేయమని చెప్తున్నారేంటి? మేము రోజు దీపం వెలిగిస్తూనే ఉన్నాం కదా, మళ్ళీ దీపం వెలిగేయమని చెప్తున్నారేంటి? రోజు చేసే పనే మళ్ళీ ఇవాళ కొత్తగా చేసేది ఏం లేదు కదా, ఎందుకు చెప్తున్నారు ఇలా మాకనని ఒక్కళ్ళకైనా డౌట్ రాకపోతుందా? ఒక్కళ్ళకైనా డౌట్ వచ్చి ఆ రాసినటువంటి ఆయన్ని, ఆ చెప్పినటువంటి ఆయన అడగాలి, ఏమి స్వామి రోజు స్నానం చేస్తున్నాం కదా, మళ్ళీ ఇవాళ ప్రత్యేకించి స్నానం చేయమని మీరు చెప్తున్నారేంటి? మేము రోజు దీపం వెలిగిస్తున్నాం కదా, మళ్ళీ ప్రత్యేకించి మళ్ళీ ఇవాళ దీపం వెలిగిమని మళ్ళీ చెప్తున్నారేంటి అని ఒకవేళ ప్రశ్నిస్తే వాళ్ళు చెప్తారు. ఏమని చెప్తారు? నాయన స్నానం చేయటం అంటే ఈ స్థూల శరీరానికి స్నానం చేసేదాని గురించి కాదు చెప్పింది ఇక్కడ. కార్తీక మాసంలో స్నానం చేయాలని చెప్పింది ట్యాప్ తిప్పితే పోగానే నీళ్లు తల మీద పడితే స్నానం అయింది అనుకునేటువంటి ఇలాంటి స్నానం గురించి కాదు చెప్పింది ఇక్కడ. ఎలాంటి స్నానం గురించి చెప్పారు? మోక్షం వస్తుంది అన్నాడు. ఎవరికి మోక్షం రావాల్సింది? స్థూల శరీరానికి ఆ మోక్షం రావాల్సింది. ఎవరికి మోక్షం రావాలో వాళ్ళు స్నానం చేయాలి. మోక్షం రావాల్సింది ఎవరికి? ఇందులో ఉన్న జీవుడికి మోక్షం రావాలి. మోక్షం ఎవరికి రావాలా? ఇందులో ఉన్న జీవుడికి రావాలి. జీవుడికి ఎప్పుడు మోక్షం వస్తుంది? జీవుడు నదీ స్నానంలో స్నానం చేయాలన్నారు. ప్రవహించే నదిలో స్నానం చేయాలని. ఎక్కడ ప్రవహించే నది? ఈ జీవుడిని ఎక్కడికి తీసుకెళ్ళి స్నానం చేపిస్తాం? ఇప్పుడు పైన నీళ్లు పోసామనుకోండి, పైన నీళ్లు పోస్తే శరీరం మీదకే వస్తాయి, కానీ లోపల ఉన్నటువంటి జీవుడికి తాకవు కదా మనం పోసే నీళ్ళు. అంటే వేదాంతంలో చెప్పబడినటువంటి స్నానం వేరే, వేదాంతంలో వెలిగియాల్సినటువంటి దీపం వేరే, అది వేరే ఉంది. అది తెలుసుకోవడం కోసం మనకు ఒక హింట్ ఇచ్చారు. నాయన స్నానం చేయాలి అన్నారు. కాబట్టి ఎక్కడ స్నానం చేయాలి, ఎవరు స్నానం చేయాలి, ఎలా స్నానం చేయాలి అనే ఒక ప్రశ్న మనకు ఉదయిస్తే దానికోసం మనం ప్రయత్నం చేయగలుగుతాం.
దీపం వెలిగియాలని, అసలు ఎక్కడ దీపం వెలిగియాలా, ఎవరి దీపం వెలిగియాలి అనేటువంటి ఒక క్వశ్చన్ మనకు వస్తే దానికి సంబంధించినటువంటి సమాధానాన్ని తెలుసుకునేటువంటి ప్రయత్నం మనం చేయగలుగుతాం. స్నానం చేయటం యోగాలో లేకపోతే మన ఆధ్యాత్మికంలో మన గురువుగారు చెప్పినటువంటిది ఏంటంటే మన శరీరంలో ఇడ, పింగళ, సుషుమ్న అనేటువంటి 3 నాడులు ఉన్నాయి. ఆ 3 నాడులే గంగా, యమున, సరస్వతి అని చెప్పారు. ఇడ, పింగళ, సుషుమ్న అనేటువంటి 3 నాడుల్ని గంగా, యమున, సరస్వతి అని చెప్పారు. ఈ 3 నాడులు కలిసేటువంటి చోటు భూమధ్య స్థానం, బొట్టు పెట్టుకునేటువంటి చోటు. అక్కడ 3 నాడులు కలుస్తాయి. దాన్నే త్రివేణి సంగమం అన్నారు. అలహాబాదులో ఉన్నటువంటి త్రివేణి సంగమం గురించి కాదు ఇక్కడ మన గురువుగారు చెప్పేది. భూమధ్య స్థానంలో కలిసేటువంటి ఇడా, పింగళ, సుషుమ్న అనేటువంటి గంగా, యమున, సరస్వతి అనేటువంటి 3 నదులు లేదా 3 నాడులు కలిసే చోటు ఏదైతే ఉన్నదో, కలిసే చోటు ఏదైతే ఉన్నదో అక్కడ ఈ జీవుణ్ణి స్నానం చేయించాలని. జీవుడు ఎలా వెళ్తాడు అక్కడికి? యోగ మార్గంగా సాధన చేసినప్పుడు యోగ మార్గంగా సుషుమ్నా నాడిలోకి ప్రాణాన్ని ప్రయత్నపూర్వకంగా పంపించి హంసను పైకి తీసుకొని వెళ్ళినప్పుడు ఆ యొక్క త్రివేణి సంగమంలో స్నానం చేసి అలా పైకి సహస్రార చక్రంలోకి వెళ్తాడు. అలా సహస్రార చక్రంలోకి వెళ్ళినప్పుడు తన యొక్క స్వరూపము జ్యోతి స్వరూపం అని చెప్పి తాను తెలుసుకొని అప్పుడు ఆ ప్రయోజనాన్ని పొందుతాడు. అంటే కార్తీక మాసంలో స్నానం చేయటం అంటే త్రివేణి సంగమంలో అంటే భూమధ్య స్థానంలో ఉండేటువంటి ఆజ్ఞా చక్రాన్ని దాటాలి అంటారు. మనకి లలితా సహస్రనామాల్లో చెప్పినటువంటి బ్రహ్మగ్రంథి, విష్ణుగ్రంథి, రుద్రగ్రంథి అనేటువంటి గ్రంథిత్రయ భేదనం కూడా ఇక్కడే జరిగేది. గ్రంథిత్రయ భేదనం చేయటం అన్నా కానీ లేకపోతే ఆజ్ఞాచక్రాన్ని దాటడం అన్నా కానీ ఒకే ప్రయోజనం. ఎవరికైతే ఆజ్ఞాచక్రాన్ని దాటుతాడో వాళ్లకు గ్రంథిత్రయ విచ్ఛేదనం జరుగుతుంది. అప్పుడు వాళ్ళు పైకి వెళ్ళి సహస్రార చక్రంలో ఉన్నటువంటి తన యొక్క స్వరూపాన్ని, ఆ యొక్క జ్యోతి స్వరూపాన్ని తాను దర్శించగలుగుతాడు. అప్పుడు ఈ జన్మకు వచ్చినటువంటి ఆ ప్రయోజనం అనేటువంటిది సాధకుడికి చేకూరుతుంది. ఓకే, ఒకటి శంకరాచార్య వారు చెప్పినటువంటి దుర్లభం త్రైమేవైతత్ దైవానుగ్రహ హేతుకం మనుష్యత్వం, ముముక్షత్వం, మహాపురుష సంశ్రయ అని చెప్పినట్లుగా ఒకటి మానవ జన్మకు వచ్చి మోక్షాన్ని పొందాలి అయినటువంటి తపనతోటి ఎవరైతే ప్రయత్నం చేసి మంచి సద్గురువుని ఆశ్రయించి వారు చెప్పేటువంటి పద్ధతిగా మన యొక్క జీవన విధానాన్ని కొనసాగించి మనం ఆచరించి ఆ స్థితిని పొందినట్లయితే ఖచ్చితంగా ఈ జన్మకు వచ్చినటువంటి ప్రయోజనం చేకూరుతుంది. వాళ్లకు ఆ దైవానుగ్రహం కలిగి ఉన్నది అంటానికి నిదర్శనం ఇదే అని చెప్పి శంకరాచార్యులు వారు వివేక చూడామణిలో చెప్పటం అనేటువంటిది జరిగింది. ఇప్పుడు మనకి మంచి మానవ జన్మకు వచ్చాం, మనందరం మంచి మానవ జన్మకు వచ్చాం, మంచి వివేకం కూడా ఉంది. శంకరాచార్యుల వారు చెప్తాం దుర్లభం మానుషం దేకం వివేకం అతి దుర్లభం అన్నారు. వివేకంతో కూడి ఉన్నటువంటి మానవ జన్మ. వివేకం అంటే ఏది మంచి, ఏది చెడు, ఏది సత్యము, ఏది అసత్యము, ఏది నిత్యము, ఏది అనిత్యము అనేటువంటి ఒక వివేకం కలిగి ఉండాలి. మనం దేనికోసం ప్రయత్నం చేస్తున్నాం? అనిత్యమైనటువంటి దానికోసమా, నిత్యమైనటువంటి దానికోసమా, అశాశ్వతమైనటువంటి దానికోసమా, శాశ్వతమైనటువంటి దానికోసం ప్రయత్నం చేస్తున్నామా అనేటువంటి ఆలోచన సాధకుడికి ఉండాలి. మనం తెలుసుకున్నా శరీరం నశించింది, మనం తెలుసుకోకపోయినా శరీరం నశించింది. సాధన చేసినా శరీరం నశిస్తుంది, సాధన చేయకపోయినా కానీ శరీరం నశిస్తుంది. కాకపోతే శరీరాన్ని ఆధ్యాత్మికం కోసమే పరమాత్మ మనకు ప్రాప్తింపజేశాడు. శరీర మాధ్యం కలు ధర్మ సాధనం అన్నారు. శరీర మాధ్యం కలు ధర్మ సాధనం, ధర్మాన్ని సాధించడం కోసం మాత్రమే ఈ శరీరం అనేటువంటిది మనకు ఇవ్వబడింది. ఎప్పుడైతే ఈ శరీరాన్ని మనం సద్వినియోగం చేసుకొని సరైనటువంటి మార్గంలో ఆచరణలో పెట్టినట్టయితే ఖచ్చితంగా మనం ఆ ప్రయోజనం అనేటువంటిది చేకూరుతుంది. లేకపోతే జన్మకు వచ్చినటువంటి ఆ ప్రయోజనాన్ని మనం కోల్పోతాం. కాబట్టి మరి ఈరోజు ఈశ్వరయ్య గారు ఆ స్థితిని పొందారు కాబట్టి మళ్ళీ మనం కూడా అలాంటి లైఫ్ స్టైల్ కలిగి ఉండి ఆ పద్ధతిగా మన జీవన విధానాన్ని కొనసాగించి ఆ యొక్క లక్ష్యాన్ని చేరుకునేటువంటి ప్రయత్నం చేయాలని చెప్తూ జై గురు. జయతల సద్గురు ప్రభు మహారాజ్. అందరికీ జై గురు. మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం అచల బోధ, ఆత్మబోధ, భగవద్గీత అలాగే పండుగల్లో దాగిన అర్థాలు, అంతరార్థాల కోసం మరియు యోగము, ధ్యానము మొదలైన
అనేక ఆధ్యాత్మిక తెలుగు ప్రవచనాల కోసం క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి. అలాగే ప్రక్కనే ఉన్నటువంటి గంట సింబల్ను నొక్కండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. జై గురు.